హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే 23 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ అన్ని కరెంట్ అఫైర్స్ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. అండ్ అంతకన్నా ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ సివిక్ అడ్డా. మీరు చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. Firstly, which country has recently ranked third as largest humanitarian donor country in the world? రీసెంట్గా మనకి హ్యూమనిటేరియన్ డోనర్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలా మనకి థర్డ్ లార్జెస్ట్ హ్యూమనిటేరియన్ డోనర్ అని ఏ కంట్రీని అనౌన్స్ చేయడం జరిగింది అంటే మనకి UAE. UAE has been announced as the largest humanitarian donor country in the world అనమాట. అండ్ ఈ యొక్క లిస్ట్ ఎవరు రిలీజ్ చేయడం జరిగింది అని అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆఫీసర్స్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమనిటేరియన్ అఫైర్స్, వీళ్ళు UNOCHA వాళ్ళు ఈ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ ప్రకారం మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్లేస్లో USA ఉంది, అండ్ దెన్ ది సెకండ్ ప్లేస్లో మనకి యూరోపియన్ యూనియన్ ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో మనకి UAE. UAE has stood as the third largest donor in humanitarian. Humanitarian donor అంటే ఏమీ లేదు, ఎప్పుడైతే హ్యూమనిటేరియన్ క్రైసిస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ లేకపోతే న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ కానీ లేకపోతే ఫెమైన్ రిలీఫ్స్ లాగా ఒక ఫెమైన్ వచ్చినప్పుడు అలాంటి ఒక రిలీఫ్ ఫండ్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో, హైయెస్ట్ రిలీఫ్ ఫండ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని మనకి హ్యూమనిటేరియన్ డోనర్స్ అని పిలవడం జరుగుతుంది. అలా మనకి హైయెస్ట్ డోనర్ వచ్చేసి మనకి USA ఉంది, అండ్ సెకండ్ హైయెస్ట్ డోనర్ యూరోపియన్ యూనియన్ ఉంది, అండ్ థర్డ్ హైయెస్ట్ డోనర్ వచ్చేసి మనకి UAE. UAE ఇస్ థర్డ్ హైయెస్ట్ డోనర్ ఇన్ హ్యూమనిటేరియన్ థర్డ్ హైయెస్ట్ హ్యూమనిటేరియన్ డోనర్ అనమాట. అండ్ వీళ్ళు ఎంత డొనేట్ చేశారు అంటే దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ $1.46 బిలియన్ అనమాట. అండ్ ఈ ఇయర్కి అంటే 2025కి గాను దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ $1.46 బిలియన్. అండ్ UAE యొక్క ప్రెసిడెంట్ ఎవరు? మొహమ్మద్ బిన్ జాయెద్ నయామ్. So Mohammed bin Zayed Nayam is the president of UAE, and prime minister వచ్చేసి మనకి మొహమ్మద్ బిన్ రషీద్ AI మక్తూమ్. మొహమ్మద్ బిన్ రషీద్ AI మక్తూమ్ is the prime minister అనమాట. క్యాపిటల్ ఏంటి? అబుదాబి. అబుదాబి is the capital of UAE, అండ్ వీళ్ళ కరెన్సీ వచ్చేసి మనకి దిరమ్స్ ఈజ్ ది కరెన్సీ ఆఫ్ UAE అనమాట. సో అలా మనకి ఈ ఇయర్కి థర్డ్ లార్జెస్ట్ హ్యూమనిటేరియన్ డోనర్ ఎవరు అంటే మనకి UAE హ్యాస్ స్టూడ్. Next question. First revamped Gen Z themed post office is inaugurated at which campus? రీసెంట్గా మనకి Gen Z themed post offices అనేవి ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. సో అలా మనకి ఈ ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ Gen Z themed అంటే ఈ యొక్క ట్రెండ్కి తగ్గట్టుగా ఇమోజీస్ మన పోస్టుల్లో ఇమోజీస్ యూజ్ చేసుకోవడమే కానీ, స్టిక్కర్స్ యూజ్ చేసుకోవడమే కానీ, మన ఒక పోస్ట్ కార్డ్ని మనము కస్టమైజ్ చేసుకోవడమే కానీ, డిజిటల్ స్టాంప్స్ని డౌన్లోడ్ చేసుకోవడమే కానీ, ఇలాంటి ఈ యొక్క ట్రెండ్కి, ఈ యొక్క యూత్ఫుల్ ట్రెండ్కి తగ్గట్టు మనకి పోస్ట్ ఆఫీసెస్ అనేవి రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అలా మనకి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఇనాగరేట్ చేశారు అంటే IIT ఢిల్లీలో. రీసెంట్గా మనకి IIT ఢిల్లీలో ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ మోడర్నైజ్డ్ పోస్టల్ స్పేస్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఒక పోస్ట్ ఆఫీస్ని ఆస్థెటిక్ వేలో ఇక్కడ చూస్తే మనకి బ్యూటిఫుల్ వేలో, ఆస్థెటిక్ వేలో అండ్ ట్రెండ్స్కి తగ్గట్టు పోస్ట్ కార్డ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో, డిజిటల్ పోస్ట్ కార్డ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ యొక్క Gen Z థీమ్డ్ పోస్ట్ ఆఫీస్లో. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following as appointed as the full-time member of Securities Exchange Board of India? సెబీకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి మనకి రీసెంట్గా ఫుల్ టైమ్ మెంబర్ అనేది అపాయింట్ అవ్వడం జరిగింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు? మెయిన్గా వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు స్క్రూటినైజ్ చేస్తారనమాట. అంటే దే విల్ బి ప్రొటెక్టింగ్ ఇన్వెస్టర్స్ ఇన్ ద మార్కెట్ అనమాట. అండ్ ఫేర్ ట్రేడింగ్ అనేది జరుగుతుందా లేదా, ట్రేడింగ్ని మెయిన్గా స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రాడ్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాడ్ ట్రేడింగ్ని మనకి ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా మనకి ఒక ఫుల్ టైమ్ మెంబర్ని అపాయింట్ చేయడం జరిగింది. అది ఎవరు అంటే మనకి Sandeep Pradhan was been appointed as the full-time member of Securities Exchange Board of India. Tino వచ్చేసి 1990 బ్యాచ్ కి చెందిన ఒక IRS ఆఫీసర్ అన్నమాట. అండ్ తిన టెన్యూర్ వచ్చేసి మనకి 3 years పాటు.
3 years పాటు తిను ఈ యొక్క సర్వీస్లో కొనసాగుతారు. అండ్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాజ్ బిన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1988 ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ 12th రోజు. అండ్ ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ అనమాట. స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? విచ్ ఇస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ బై ది పార్లమెంట్, విచ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, విచ్ లేటర్ ఆన్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ది పార్లమెంట్ని మనం స్టాట్యుటరీ బాడీస్ అంటాం. సో దీనికి స్టాట్యుటరీ స్టేటస్ ఎప్పుడు వచ్చింది అంటే మనకి January 30, 1992లో రావడం జరిగింది. అండ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో, మహారాష్ట్ర ముంబైలో మనకి దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, who has been appointed as the chairman of Inland Waterways Authority of India? IWAI అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. అంటే ఇండియాలో ఉన్న పోర్ట్స్ అన్నిటికీ హెడ్ ఏది అంటే మనకి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో రీసెంట్గా చైర్మన్ అనేది అపాయింట్ అవ్వడం జరిగింది ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి. ఎవరు అంటే మనకి సునీల్ పలీవాల్. సునీల్ పలీవాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ ఈ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్ ఏ స్టాట్యుటరీ బాడీ అనమాట, విచ్ ఈస్ బీన్ క్రియేటెడ్ అండర్ ది యాక్ట్ 1985. అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక హెడ్ క్వార్టర్స్ మనకి నోయిడాలో యూపీలో ఉంది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, recently which country has become the new member of Colombo Security Conclave? Firstly, Colombo Security Conclave అనేది ఒక ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అనమాట. మెయిన్గా మనకి శ్రీలంక, ఇండియా, మాల్డీవ్స్, ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఈ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉండే అనమాట. బట్ లేటర్ ఆన్ మనకి కొన్ని కంట్రీస్ యాడ్ అయ్యాయి. అవి ఏంటి అంటే మనకి బంగ్లాదేశ్, మరూటీస్, ఈ కంట్రీస్ కూడా యాడ్ అపాన్ అవ్వడం జరిగిందనమాట. సో అక్కడ మనకి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా మనకి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్కి ఇంకొక కంట్రీ కూడా యాడ్ అపాన్ అవ్వింది. ఆ కంట్రీ ఏది అంటే మనకి సిలీచీస్ అనే కంట్రీ రీసెంట్గా మనకి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో యాడ్ అపాన్ అవ్వడం జరిగింది. అసలు ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అంటే ఏంటి? వీళ్ళు ఏంటి అంటే ఒక మల్టీ రీజనల్ గ్రూపింగ్ సిస్టమ్ అనమాట. ఏదైతే ఇండియన్ ఓషన్ రీజన్ ఉందో ఆ ఇండియన్ ఓషన్ రీజన్లో మనకి కోఆపరేషన్ బిల్డ్ చేయడానికి ఈ యొక్క కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీని యొక్క మెంబర్ నేషన్స్ ఏవి ఏంటి మనకి ఇండియా, శ్రీలంక, మాల్డీవ్స్, మరూటీస్ అండ్ బంగ్లాదేశ్ అండ్ ఆల్సో సిలీచీస్. రీసెంట్గా మనకి సిలీచీస్ కూడా యాడ్ అపాన్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఓన్లీ 3 కంట్రీస్ మధ్యలో ఉంటే ఏవి అంటే అది ఇండియా, శ్రీలంక అండ్ మాల్డీవ్స్. దాని తర్వాత మనకి బంగ్లాదేశ్, మరూటీస్ కూడా యాడ్ ఆన్ అవ్వాయి అండ్ ఇప్పుడు మనకి సిలీచీస్ కూడా యాడ్ అపాన్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ అనౌన్స్మెంట్ సిలీచీస్ అనే కంట్రీ యాడ్ అపాన్ అయ్యింది అని ఎవరు అనౌన్స్ చేశారు అంటే మనకి నేషనల్ సెక్యూరిటీ ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మనకి అజిత్ దోవల్ గారు, హీ హ్యాస్ అనౌన్స్డ్ అనమాట. రీసెంట్గా మనకి 7th నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ మీటింగ్ తర్వాత మనకి అజిత్ దోవల్ గారు ఈ యొక్క న్యూస్ని అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటి అంటే సిలీచీస్ అనే కంట్రీ కూడా మనకి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో యాడ్ అయ్యింది అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అండ్ సిలీచీస్ అంటే కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ 115 ఐలాండ్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఎస్ సిలీచీస్ అనమాట. ఈ సిలీచీస్లో మనకి 115 ఐలాండ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇండియన్ ఓషన్ రీజన్లో ఉన్నది. అండ్ సిలీచీస్ ఒక క్యాపిటల్ సిటీ ఏది అంటే మనకి విక్టోరియా is a capital city of Seychelles and currency ఏమో Seychelles rupee. Seychelles rupee is the currency of Seychelles country. Well, next question. Which country is constructing world's first artificial floating island? మనకి world's first artificial floating island అనేది మనకి China is constructing the world's first artificial floating island అనమాట. ఈ యొక్క ఐలాండ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఎలాంటి ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినా, ఎలాంటి న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ వచ్చినా, ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా అంత గ్రేట్ కన్స్ట్రక్షన్తో ఈ యొక్క ఫ్లోటింగ్ ఐలాండ్ని మనకి రీసెంట్గా చైనా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 2028 లోపు అయిపోవడం జరుగుతుంది. అండ్ దిస్ చైనా ఒక క్యాపిటల్ సిటీ ఏది? బీజింగ్ ఈజ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా అండ్ చైనా యొక్క కరెన్సీ వచ్చేసి రెన్మిబి. Well, next question.
Which country makes history as the smallest country to qualify for the FIFA World Cup? రీసెంట్గా మనకి క్యూరార్క్యో అనే ఒక కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ అ పాపులేషన్ ఆఫ్ 1,56,000 ఉన్న 1,56,000 పాపులేషన్ ఉన్న క్యూరార్క్యో అనే ఒక కంట్రీ రీసెంట్గా మనకి ఫీఫా వరల్డ్ కప్లో మ్యాచ్కి క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క కంట్రీ ఎక్కడ ఉంటుంది అంటే కరేబియన్ ఐలాండ్ క్యూరార్క్యో క్రియేటెడ్ హిస్టరీ బికమింగ్ ది స్మాలెస్ట్ కంట్రీ ఎవర్ టు క్వాలిఫై ది ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ అనమాట. అండ్ దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 1,56,000 అనమాట. సో వీళ్ళు ఈ యొక్క కంట్రీ ఎవరు అగేన్స్ట్గా ఆడారు అంటే జమైకా అగేన్స్ట్గా ఆడి ఈ క్యూరార్క్యో అనే ఒక కంట్రీ విన్ అవ్వడం జరిగింది అండ్ క్వాలిఫై అవ్వడం జరిగింది ఫర్ ది ఫీఫా వరల్డ్ కప్. అండ్ ఈ యొక్క విక్టరీని వాళ్ళు చాలా బాగా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. Well, next question. How many gold medals have been won by India at the World Boxing Cup Final 2025 which was held in Noida, UP? రీసెంట్గా మనకి వరల్డ్ బాక్సింగ్ కప్ మ్యాచ్ అనేది అవ్వడం జరిగింది. ఎక్కడ అంటే మనకి యూపీలో నోయిడాలో అవ్వడం జరిగింది. అండ్ ఇండియా ఎన్ని మెడల్స్ గెలిచింది అంటే ఇండియా హ్యాస్ వన్ 9 మెడల్స్ అనమాట. 7 were been won by women and 2 were been won by men. 2 వచ్చేసి మెన్ అండ్ 7 వచ్చేసి మనకి విమెన్ విన్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఇట్ వాస్ బిన్ హెల్డ్ ఇన్ నోయిడా, యూపీ. అండ్ మెన్లో ఎవరు విన్ అయ్యారు అంటే సచిన్ సివాజ్ అండ్ హితేష్ గులియా, వీళ్ళిద్దరు మెన్స్ విభాగంలో విన్ అవ్వడం జరిగింది. అండ్ విమెన్స్ విభాగంలో మనకి జాస్మిన్ లంబోరియా, నిఖిత్ జరీన్, ప్రవీణ్ హూడా, అరుంధతి చౌదరి, ప్రీతి పవర్, మీనాక్షి హూడా అండ్ నుపుర్ షిరాన్, వీళ్ళందరూ కూడా విమెన్స్ విభాగంలో ఈ వరల్డ్ బాక్సింగ్ కప్ మ్యాచ్లో మెడల్స్ అనేవి ఇండియా తరపున తీసుకురావడం జరిగింది. Well, next question. What interlinkage has been announced by RBI to strengthen EU border payments? వెల్, ఇది ఏంటి అంటే మనకి ఇండియాకి చెందిన యూపీఐ ఏదైతే ఉందో ఇండియాకి చెందిన యూపీఐ అండ్ యూరోప్కి చెందిన టిప్స్, ఇండియాకి చెందిన యూపీఐ అండ్ యూరోప్కి చెందిన టిప్స్ కూడా మనకి ఇండియాలో యూపీఐ పేమెంట్ ఇన్స్టెంట్ పేమెంట్ ఎలానో టిప్స్ అక్కడ యూరోపియన్ కంట్రీలో టిప్స్ అనేది కూడా సేమ్ ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్ అనమాట. సో ఇండియాకి చెందిన యూపీఐ అండ్ యూరోప్కి చెందిన టిప్స్ అనేది కొలైడ్ అవ్వడం జరిగింది, వాళ్ళిద్దరు కంబైన్ అవ్వడం జరిగింది. సో దట్ మనకి ఇండియాకి అండ్ యూరోప్కి మధ్యలో ఈ 2 నేషన్స్కి మధ్యలో మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా క్విక్గా ఇన్స్టెంట్గా జరిగేలాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 2 కంట్రీస్ కూడా కొలైడ్ అవ్వడం జరిగింది రీసెంట్గా అనమాట, టు మేక్ ది ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ బోత్ ది కంట్రీస్ మోర్ ఫాస్టర్. ఇంతకుముందు మనకి టీడీఎస్ ప్రాసెస్ ఉండేది, వేర్ బ్యాంకింగ్కి వెళ్ళి అక్కడ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది, వేర్ ఇట్ యూస్ టు టేక్ అట్లీస్ట్ 2-3 days అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఆ ప్రాసెస్ అంతా ఎలిమినేట్ చేసి మనకి రీసెంట్గా యూపీఐ టిప్స్ ఆర్బీఐ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ called as UPI tips where you can quickly transfer the money between India and Europe అన్నమాట. సో ఈ ఇనిషియేటివ్ ఎక్కడ తీసుకోవడం జరిగిందంటే దీని రోడ్ మ్యాప్ ఎక్కడ పడ్డది అంటే మనకి G20 సమ్మిట్, మనకి రీసెంట్గా November 22nd, 23rd రోజు G20 సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది కదా. సో అక్కడ మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. సో టిప్స్ ఈజ్ ఆపరేటెడ్ యాజ్ ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్ బై యూరోపియన్ సిస్టమ్. అంటే యూరోప్లో టిప్స్ అనేది ఒక ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్, మనకి ఇండియాలో యూపీఐ. సో ఈ 2 కంబైండ్ అయ్యి మనకి ఇండియాకి యూరోప్కి మధ్యలో మెయిన్గా అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కి ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ వాళ్ళ అక్కడున్న స్టూడెంట్స్కి ఫాస్ట్గా పేమెంట్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. కాబట్టి ఇలా 2-వేగా బైలింగ్వల్గా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఇనిషియేటివ్ని రీసెంట్గా ఆర్బీఐ తీసుకురావడం జరిగింది. Well, next question. The implementation of 4 new labor codes have become effective on which of the following dates? Recently మనకి 29 లేబర్ లాస్ని కొలైడ్ చేసి ఒక 4 లేబర్ కోడ్స్ లాగా తీసుకురావడం జరిగిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ 4 లేబర్ కోడ్స్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటే ఫ్రమ్ 21st నవంబర్ నుంచి ఈ యొక్క 4 లేబర్ కోడ్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. ఆ లేబర్ కోడ్స్ ఏవి అంటే మనకి ద కోడ్ on wages 2019, the code on social security 2020, the industrial relation code
2020 అండ్ ఆక్యుపేషనల్ అండ్ సొసైటీ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. అంటే మెయిన్గా ఎంప్లాయీస్కి సంబంధించిన వేజెస్ కోడ్ ఏదైతే ఉందో, అండ్ ఇండస్ట్రియల్ రెగ్యులేషన్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ 4 కోడ్స్ లాగా 29 కోడ్స్ని 29 లేబర్ లాస్ని కంబైన్ చేసి ఈ 4 లేబర్ లాస్ లాగా రీసెంట్గా తీసుకురావడం జరిగింది. అండ్ ఈ 4 లేబర్ లాస్ వచ్చేసి మనకి 21 నవంబర్ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరుగుతుందన్నమాట. Well, next question. Recently, which countries హైలీ గుబ్బి వోల్కానో ఎరప్ట్స్ ఆఫ్టర్ 12,000 years? రీసెంట్గా మనకి న్యూస్లో చూస్తున్నాం కదా, హైలీ గుబ్బి అనే ఒక వాల్కెనో ఎరప్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క వాల్కెనో ఎక్కడ ఎరప్ట్ అయింది అంటే మనకి ఇథోపియా అనే కంట్రీలో రీసెంట్గా ఈ యొక్క వాల్కెనో అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క వాల్కెనో వచ్చేసి మనకి 12,000 years తర్వాత ఎరప్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు ఒక గ్రేట్ అమౌంట్ ఆఫ్ యాష్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యాష్ వచ్చేసి ఒక thousands of kilometers ట్రావెల్ అవుతూనే ఉంది. అండ్ ఈవెన్ ఇండియా పైన కూడా దాని యొక్క ఎఫెక్ట్ పడింది. మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, ఈ ఏరియాస్లో ఆ యాష్ అనేది హిట్ అవ్వడం జరిగింది అనమాట. పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ ఈ ఏరియాలో ఈ యొక్క యాష్ ట్రావెల్ అవుతూ ఈవెన్ ఇండియా పైన ఎఫెక్ట్ కూడా పడడం జరిగింది అనమాట. సో దీనివల్ల మనకి ఏవియేషన్ అథారిటీస్కి అలారమ్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్ ట్రాఫిక్ ఇస్ సెండింగ్ అలారమ్స్ టు ది ఏవియేషన్ అథారిటీస్. మెయిన్గా ఫ్లైట్ ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మనకి అలారమ్స్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట కంటిన్యూస్గా. సో హైలీ గుబ్బి ఈస్ లొకేటెడ్ ఇన్ యూథోపియాస్ రిఫ్ట్ వ్యాలీ పార్ట్ ఆఫ్ Eta-Eli range known for its tectonic activity. ఇది ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ Eta-Eli range అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. National Milk Day in India 2025 is celebrated on which డేట్? మనకి ఇది 26 నవంబర్ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క నేషనల్ మిల్క్ డే అంటే వైట్ రెవల్యూషన్ ఎవరు తీసుకురావడం జరిగింది? ఇట్ వాస్ బీన్ బాట్ బై వర్గీస్ క్యురియన్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎందుకు తీసుకురావడం జరిగింది మెయిన్గా అంటే మిల్క్ డెఫిషియెంట్గా ఉన్న కంట్రీని మిల్క్ ఎక్సెస్ లాగా తీర్చిదిద్దారు కాబట్టి ఎవరు చేశారు? అది వర్గీస్ క్యురియన్ గారు చేశారు కాబట్టి ఆయన యొక్క బర్త్ సందర్భంగా మనకి 26 నవంబర్ రోజు ఎవ్రీ ఇయర్ మనకి మిల్క్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. హీ హ్యాస్ మేడ్ ఇండియా ఫ్రమ్ మిల్క్ డెఫిషియెంట్ టు ది లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ కాబట్టి ఆన్ ది రిమెంబరెన్స్ ఆఫ్ హిస్ బర్త్ డే మనకి ఎవ్రీ ఇయర్ 26 నవంబర్ రోజు మనకి నేషనల్ మిల్క్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కాన్స్టిట్యూషనల్ డే ఆఫ్ ఇండియా సంవిధాన్ దివస్ ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? మనకి సంవిధాన్ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనకి ఎవ్రీ 26 నవంబర్ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సంవిధాన్ దివస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఈ రోజు అంటే 1949 26 నవంబర్ రోజు మనకి కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు. సో ఈ సందర్భంగా మనము ఎవ్రీ ఇయర్ ఆన్ 26 నవంబర్ వీ విల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ సంవిధాన్ దివస్. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? ఇట్ హ్యాస్ కమింగ్ టు ది ఫోర్స్ ఆన్ 26 జనవరి 1950. సో 26 జనవరి ఎవ్రీ ఇయర్ మనం రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ కాన్స్టిట్యూషనల్ డే. అండ్ మనకి సంవిధాన్ దివస్ వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ మనం 26 నవంబర్ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టీమ్ హ్యాస్ వన్ ది టైటిల్ ఆఫ్ విమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025? మనకి రీసెంట్గా విమెన్స్ వరల్డ్ కప్ అనేది జరిగిందనమాట. ఈ యొక్క వరల్డ్ కప్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్లో ఢాకాలో జరిగింది. అండ్ ఈ యొక్క వరల్డ్ కప్ ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే ఇట్ హ్యాస్ బీన్ వన్ బై ఇండియా అగైన్స్ట్ చైనా అగైన్స్ట్గా ఇండియా హ్యాస్ వన్ దిస్ మ్యాచ్ అనమాట. ఇండియా హ్యాస్ beaten Chinese Taipei in 35-28 in the final match. అండ్ ఈ యొక్క మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే మనకి ఢాకాలో బంగ్లాదేశ్లో జరిగిందనమాట. అండ్ ఫర్ ది సెకండ్ టైం మనకి ఇండియా విమెన్స్ వరల్డ్ కప్ అనేది విన్ అవ్వడం జరిగింది. ఇది సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ ఇట్ హ్యాస్ వన్ ఫర్ ది ఫస్ట్ టైం అండ్ దాని తర్వాత ఇది సెకండ్ టైం. అండ్ ఈ యొక్క మ్యాచెస్ అన్నీ కూడా మనకి షాహీద్
షుర్వాది ఇండోర్ స్టేడియంలో ఇందాక ఈ యొక్క మ్యాచెస్ అనేవి జరిగింది. Well, next question. Austin Index 2025 is a bilateral exercise held between India and which country? India ki ఇంకా ఏ కంట్రీకి జరిగింది అంటే మనకి ఆస్ట్రేలియా. Austin Index is an bilateral maritime exercise అనమాట ఇన్ నార్థన్ స్పెసిఫిక్ రీజియన్లో. అది ఏ కంట్రీ అంటే ఇండియాకి ఇంకా ఆస్ట్రేలియా మధ్యలో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఫర్ బూస్టింగ్ ఇంటర్పోరబిలిటీ, డీపెనింగ్ ది స్ట్రాటజిక్ పార్ట్నర్స్. ఈ రెండు కంట్రీస్ మధ్యలో మెరిటైమ్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడానికి మనకి ఈ యొక్క ఆసిన్టెక్స్ అనే ఒక బయలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. Well, next question. Which ministry has released a revised draft of Bharat New Car Assessment Program? Bharat New Car Assessment Program. New Car Assessment Program ఏ మినిస్ట్రీ రిలీజ్ చేసింది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఈ భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే మెయిన్గా కార్స్ ఏవైతే ఉన్నాయో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా, అకార్డింగ్ టు ది ఆటోమేటిక్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం సేఫ్టీ మెషర్స్ అనేవి ప్రాపర్గా తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఆ కార్స్కి అనేవి రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో రీసెంట్గా మనకి కొత్త డ్రాఫ్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అది ఏంటి అంటే దే హ్యావ్ ఎక్స్పాండెడ్ ది న్యూ మ్యాండేటరీ టెస్ట్ అనమాట అండ్ రివైజ్డ్ స్కోరింగ్ కూడా రివైజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ యొక్క సేఫ్టీ మెషర్స్ ప్రాపర్గా తీసుకుంటున్నారా లేదా అని వల్నరబుల్ కండిషన్స్లో ప్రాపర్గా ఎప్పుడైనా యాక్సిడెంట్స్ లాంటివి జరిగినప్పుడు ఆ కార్ ఇచ్చే సేఫ్టీ మెషర్స్ ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి మనకి రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరు అంటే మనకి భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Which state government has launched its annual public service outreach campaign आपकी योजना आपकी सरकार आपकी दवार? ఇది వచ్చేసి మనకి జార్ఖండ్ అనే కంట్రీ జార్ఖండ్ అనే స్టేట్ ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. ఇది ఏంటి అంటే మెయిన్గా డోర్ స్టెప్కి సర్వీస్ ఇవ్వడం, అంటే డోర్ స్టెప్కి గవర్నెన్స్ తీసుకురావడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ద ఫస్ట్ వీక్ థీమ్ వచ్చేసి రైట్ టు సర్వీస్ వీక్. ద ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డోర్ స్టెప్ గవర్నెన్సీ, అంటే వాళ్ళ ఇంటి దగ్గరికే గవర్నెన్స్ తీసుకురావడము అనేది ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ యొక్క స్కీమ్ ఎవరు లాంచ్ చేసినారు అంటే జార్ఖండ్ స్టేట్ అనేది ఈ యొక్క స్కీమ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. Well, next question. Recently, who took oath as the 53rd Chief Justice of India? మనకి రీసెంట్గా 53rd Chief Justice of India అపాయింట్ అవ్వడం జరిగింది కదా. సో ఈ అపాయింట్మెంట్ ఇది ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మనకి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని రిప్లేస్ చేస్తూ మనకి సూర్యకాంత్ గారు రీసెంట్గా 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ తిను వచ్చేసి ఇది అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు అంటే మనకి ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ హీఈస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఫ్రమ్ ది హర్యానా స్టేట్ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఒక చీఫ్ జస్టిస్ రావడం జరిగింది. అది ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ బివి నగరత్నం. తిను ఇంకొక ఫీమేల్ చీఫ్ జస్టిస్ అనమాట. ఆఫ్టర్ హిస్ టెన్యూర్ మనకి నెక్స్ట్ ఫీమేల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక విమెన్ అవ్వడం జరుగుతుంది. అది ఎవరు అంటే బివి నాగరత్న ఈస్ ఇన్ ది లైన్ టు బికమ్ ది నెక్స్ట్ ఫస్ట్ విమెన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే అకార్డింగ్ టు ది ఆర్టికల్ 121/2 మనకి ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం జరుగుతుంది. Well, next question. Recently, who has been appointed as the ambassador for ICC Men's T20 World Cup? మనకి ICC Men's T20 World Cup అనేది జరగబోతుంది in the year 2026. అండ్ ఈ యొక్క వరల్డ్ కప్ యొక్క హోస్ట్ కంట్రీస్ ఏవి అంటే ఇండియా అండ్ శ్రీలంక అనమాట. ఇండియా అండ్ శ్రీలంక టుగెదర్ దే గోనా హోస్ట్ దిస్ వరల్డ్ కప్ అనమాట. అండ్ ఈ యొక్క వరల్డ్ కప్కి మనకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే రోహిత్ శర్మ ఇస్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ICC Men's T20 World Cup 2026 and host nations AV India and Sri Lanka. Well, next question. The 19th edition of bilateral military exercise Surya Kiran has been conducted between which countries?
ఫ్రమ్ నవంబర్ 25th డిసెంబర్ 8th మనకి నవంబర్ 25th నుంచి డిసెంబర్ 8th వరకు మనకి బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే మనకి ఇండియా అండ్ నేపాల్ మధ్యన ఈ యొక్క సూర్యకిరణ్ అనే ఒక బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే మెయిన్గా టు ఎన్కౌంటర్ ది టెర్రరిజంని ఎన్కౌంటర్ చేయడానికి ఈ యొక్క బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ ఈ యొక్క ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. So it is a joint exercise between India and Nepal. Well, next question. Which institute has hosted the Well-Being Conclave 2025? వెల్బీయింగ్ కాంక్లేవ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే మెయిన్గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో స్ట్రెస్కి సంబంధించిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి మనకి వెల్బీయింగ్ కాన్క్లేవ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కాన్క్లేవ్స్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఐఐటి హైదరాబాద్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఐఐటి బాంబేలో కూడా మనకి ఈ యొక్క వెల్బీయింగ్ కాన్క్లేవ్ ఈ యొక్క ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఐఐటి హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఐఐటి బాంబేలో కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా అక్కడున్న అంటే ఎడ్యుకేషన్ ఆ యొక్క యూనివర్సిటీస్లో ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ రెక్టిఫై చేయడానికి ఈ యొక్క వెల్బీయింగ్ కాంక్లేవ్స్ మెయిన్గా యూనివర్సిటీస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం అది ఐఐటి హైదరాబాద్లో కండక్ట్ చేశారు. అండ్ నౌ ఇట్ ఈస్ బిన్ కండక్టెడ్ ఇన్ ఐఐటి బాంబే అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following will be included under Article 240 through 131st Amendment Bill 2025? Well, మనకి చండీగఢ్ ఇప్పటి వరకు చండీగఢ్ ఈస్ అ యూనియన్ టెరిటరీ అండ్ ఇట్ ఈస్ ఎ జాయింట్ క్యాపిటల్ బిట్వీన్ హర్యానా అండ్ పంజాబ్ కదా. సో ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ 240 ఈ చండీగఢ్ని ఎవరు రూల్ చేశారు ఇప్పటి వరకు అంటే మనకి పంజాబ్ యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఆర్టికల్ 240 ప్రకారం చండీగఢ్కి ఒక సపరేట్ అడ్మినిస్ట్రేటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇండివిజువల్ అడ్మినిస్ట్రేటర్ అనేది రావడం జరుగుతుంది అకార్డింగ్ టు ది ఆర్టికల్ 240 అనమాట. అడ్మినిస్ట్రేటర్. సో ఇప్పటివరకు మనకి పంజాబ్ గవర్నర్ ఈస్ అడ్మినిస్ట్రేటింగ్ ది చండీగఢ్ కదా. ఇప్పుడు ఇలా కాదు, అకార్డింగ్ టు ది ఆర్టికల్ 240 మనకి ఒక ఇండివిజువల్ అడ్మినిస్ట్రేటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనకి చండీగఢ్ని మనకి ఇప్పుడు డిసెంబర్లో జరిగే ఒక వింటర్ సెషన్లో చండీగఢ్ని గవర్నమెంట్ ఇస్ బ్రింగింగ్ ఇట్ అండర్ ది ఆర్టికల్ 240 అనమాట. అండ్ అకార్డింగ్ టు ది ఆర్టికల్ 240 చండీగఢ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇండివిజువల్ అడ్మినిస్ట్రేటర్. ఇంతకుముందు మనకి పంజాబ్ ఇంకా హర్యానా మధ్యలో ఇట్ ఈస్ బీయింగ్ యాక్టెడ్ యాజ్ అ జాయింట్ క్యాపిటల్ కాబట్టి సో అక్కడున్న రూల్స్ పంజాబ్లో ఉన్న రూల్స్ అండ్ హర్యానాలో ఉన్న రూల్స్ రెండు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్గా పంజాబ్ ఒక గవర్నర్ అడ్మినిస్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా కాకుండా మనకి ఒక సపరేట్ అడ్మినిస్ట్రేటర్ ఉండడానికి మనకి రీసెంట్గా మనకి ఈ వింటర్ సెషన్లో పార్లమెంట్లో 131st అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. అండ్ అకార్డింగ్ టు ది 131st అమెండ్మెంట్ బిల్ మనకి చండీగఢ్ని ఆర్టికల్ 240లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆల్రెడీ కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ డ్యూ ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 240లోనే ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ జాబితాలోకి మనకి ఈవెన్ చండీగఢ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు రావడం జరుగుతుంది అంటే మనకి వింటర్ సెషన్లో పార్లమెంట్ వింటర్ సెషన్స్లో ఈ యొక్క బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఏంటి అంటే 131st అమెండ్మెంట్ bill by which Chandigarh will be included under the article 240 అనమాట. అండ్ ఈ 240లో ఇంక్లూడ్ అవుతే మెయిన్గా ఒక ఇండివిజువల్ అడ్మినిస్ట్రేటర్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఫర్ ది చండీగఢ్. ఇప్పటి వరకు మనకి పంజాబ్ గవర్నర్ ఈజ్ అడ్మినిస్ట్రేటింగ్ ది చండీగఢ్, అలా కాకుండా ఒక ఇండివిజువల్ అడ్మినిస్ట్రేటర్ తీసుకురావడం జరుగుతుంది అనమాట టు ది చండీగఢ్. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Recently, which country is in news where Marburg virus outbreak has been reported?
మర్బర్గ్ అనే ఒక వైరస్ అనమాట, విచ్ ఇస్ సిమిలర్ టు ది ఎబోలా వైరస్ లాగా ఈవెన్ మర్బర్గ్ వైరస్ కూడా ఒక సిమిలర్ వైరస్ అనమాట. అండ్ ఈ యొక్క వైరస్ రీసెంట్గా మనకి ఇథోపియాలో అవుట్ బ్రేక్ అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క వైరస్ మెయిన్గా ఒక అనిమల్ త్రూ హ్యూమన్ బీయింగ్కి రావడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఫెర్టిలిటీ రేట్ ఏంటి అంటే 50%, అంటే నాట్ 50%, అట్లీస్ట్ 60 to 70% అని కూడా అంటున్నారు. సో డెత్ రేట్ అట్లీస్ట్ 70%, అంటే ఒక మనిషి ఒక 100 మెంబర్స్ వస్తే 100 మెంబర్స్కి ఒక వైరస్ వస్తే అట్లీస్ట్ 70% ఆఫ్ ద మెంబర్స్ విల్ బి డైడ్ అనమాట. సో మెయిన్గా ఇది వచ్చేసి మనకి బ్యాట్స్ త్రూ రావడం జరుగుతుంది ఈ యొక్క వైరస్. అండ్ ఈ యొక్క వైరస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి హై ఫీవర్, ఇంటెన్స్ హెడేక్, ర్యాపిడ్ డిటోరియేషన్ ఆఫ్ హెల్త్, అంటే ర్యాపిడ్గా హెల్త్ అనేది స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ బ్లడ్ వామిటింగ్ కూడా జరుగుతుంది, జాయింట్ మజిల్ పెయిన్స్ ఉంటాయి, హై ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. సో ఇలా మనకి ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటాయన్నమాట. అండ్ ఈ యొక్క వైరస్ రీసెంట్గా ఎక్కడ అవుట్ బ్రేక్ అయింది అంటే మనకి ఇథోపియాలో ఇట్లా 5 మెంబర్స్కి ఈ యొక్క వైరస్ అనేది సోకింది. అండ్ ఈ యొక్క వైరస్ ఇట్ ఈస్ సిమిలర్ టు ది ఎబోలా వైరస్ అనమాట. అండ్ ఈ యొక్క వైరస్ మనకి బ్యాట్స్ త్రూ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. Well, next question. Where did Prime Minister Narendra Modi virtually inaugurated the Safran Aircraft Engine Services? Safran Aircraft Engine Services ఏంటి అంటే ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇట్ ఈస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట, వేర్ ఇట్ విల్ మ్యానుఫ్యాక్చర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఫర్ ది డిఫెన్స్ సిస్టమ్. మెయిన్గా డిఫెన్స్ సిస్టమ్ కోసం అని చెప్పి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్స్ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క సాఫ్రన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ రీసెంట్గా పిఎం మోడీ అనేది ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే మనకి హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ అ వర్చువల్ ఇనాగ్రేషన్ అనమాట, వర్చువల్ ఇనాగ్రేషన్. అండ్ ఈ యొక్క ఇనాగ్రేషన్లో మోడీ హ్యాస్ సెడ్ దట్ మనకి డొమెస్టిక్ ఏవియేషన్ రంగం ఏదైతే ఉందో డొమెస్టిక్ ఏవియేషన్లో మనము ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ కంట్రీస్ అనమాట. అంటే డొమెస్టిక్ ఏవియేషన్లో ఎక్సెల్ అవ్వడంలో మనము ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ కంట్రీస్ అని కూడా పిఎం మోడీ గారు చెప్పినారు. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Who has been selected for 2025 Lok Nayak Foundation Literary Award? మనకి లోక్ నాయక్ ఫౌండేషన్ లిటరీ అవార్డ్ మెయిన్గా తెలుగు రైటర్స్కి, తెలుగు లిటరేటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనకి విలమల సిమ్మన్న గారికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క అవార్డు యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి మనకి 2 lakhs అనమాట. అండ్ సిమ్మన్న హ్యాస్ రిటన్ మోర్ దెన్ 100 books. అండ్ ఈ యొక్క అవార్డ్ వచ్చేసి ఇట్ ఈస్ బిన్ అబ్జర్వ్డ్ ఆన్ ది డెత్ యానివర్సరీ ఆఫ్ ఎన్టీఆర్ గారి యొక్క డెత్ యానివర్సరీకి సందర్భంగా ఈ యొక్క అవార్డ్ అంటే లోక్ నాయక్ ఫౌండేషన్ లిటరీ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా తెలుగు లిటరేటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనకి విలమల సిమ్మన్న గారికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ విలమల సిమ్మన్న హస్ రిటన్ మోర్ దెన్ 100 books అనమాట. Next question. Which institute has launched Impact Rise initiative for societal change in November? Impact Rise అంటే మనకి రీసెర్చ్, ఇన్నోవేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ ఏదైతే ఉందో ఈ యొక్క విభాగంలో ఒక సస్టైనబుల్ టెక్నాలజీని తీసుకురావడానికి ఒక ఒక సస్టైనబుల్ ఒక మంచి గుడ్ టెక్నాలజీని తీసుకురావడానికి రీసెంట్గా మనకి ఇంపాక్ట్ రైస్ అనేది ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. అది ఎక్కడ అంటే మనకి ఐఐటి ఖరగ్పూర్లో మనకి ఇంపాక్ట్ రైస్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ వాట్ మెయిన్గా ఏంటి అంటే సస్టైనబుల్ టెక్నాలజీని గ్రో చేయడానికి, అంటే అక్కడ సస్టైనబుల్ టెక్నాలజీ పైన ఫోకస్ చేస్తూ ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ అంటే ఇంపాక్ట్ రైస్ అనే ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది ఇన్ ఐఐటి ఖరగ్పూర్ అనమాట. అండ్ ఈ యొక్క ఇనిషియేటివ్ వల్ల మనకి అక్కడున్న టెక్నాలజీ, అక్కడున్న అంటే యూనివర్సిటీలో ఉన్న ల్యాబ్స్ అయినా లేకపోతే ఇంకే క్లాస్ రూమ్స్ అయినా అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మోడరైజ్ చేయడం జరుగుతుందన్నమాట. Well, next question. Who won Best Performance Actor at 53rd International Emmy Awards? Excuse me. ఓకే, 53rd బెస్ట్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో బెస్ట్ పర్ఫార్మర్ యాక్టర్ ఎవరు విన్నారు అంటే మనకి ఓరియాల్ ప్లా హ్యాస్ వన్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ యాక్టర్ అనమాట. అండ్ ఇండియా నుంచి కూడా మనకి ఇండియన్ సినిమాస్ 2 సినిమాస్ కూడా మనకి ఎమ్మీ అవార్డ్స్కి నామినేట్ అవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే మనకి అమర్ సింగ్ అండ్ చమ్కీలా
ఈ అమర్ సింగ్ చమ్కీలాకి 2 నామినేషన్స్ అనేవి మనకి ఈ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో దక్కడం జరిగింది. జస్ట్ నామినేట్ అవ్వడం జరిగింది, వీళ్ళకంటూ అవార్డ్ రాలేదు, బట్ దే హ్యావ్ బీన్ నామినేటెడ్ ఫర్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ అనమాట. అండ్ బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అంటే మనకి ఓరియల్ ప్లా హ్యాస్ సెక్యూర్డ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ యాక్టర్ ఇన్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ అనమాట. అండ్ ఇండియన్ సినిమా నుంచి మనకి అమర్ సింగ్ చమ్కీలా అనే సినిమాకి 2 నామినేషన్స్ కూడా దక్కడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్. కానీ అవార్డ్ అనేది రాలేదు, బట్ నామినేట్ మాత్రం అవ్వడం జరిగిందనమాట. ఎక్స్క్యూజ్ మీ. బెస్ట్ డ్రామా లాగా రైవల్స్కి రావడం జరిగింది. అండ్ బెస్ట్ కామెడీ వచ్చేసి లుడ్విగ్ అన్నా అండ్ మ్యాక్స్వెల్ మార్టిన్ అండ్ ఓరియల్ ప్లా వీళ్ళ ముగ్గురికి కూడా మనకి బెస్ట్ యాక్టర్స్ అనేది రావడం జరిగిందనమాట. బెస్ట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ రావడం జరిగిందనమాట. Well, next question, which city has been awarded the hosting rights for 2030 Commonwealth Games? Well, important question. మనకి 2030లో ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ది కామన్వెల్త్ గేమ్స్ అనమాట. సో ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ హోస్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి అహ్మదాబాద్లో, గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇండియా హ్యాస్ హోస్టెడ్ వన్స్ కామన్వెల్త్ గేమ్స్. ఎప్పుడు అంటే 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. నౌ ఫర్ ద సెకండ్ టైమ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ అహ్మదాబాద్ ఇన్ 2030 అనమాట. 2030లో ఈ యొక్క అహ్మదాబాద్లో మనకి కామన్వెల్త్ గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన మనసుఖ్ మండావియా హ్యాస్ సెడ్ దట్ దిస్ ఇస్ ఎ మైల్ స్టోన్ అండ్ ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ ది ఇండియా అని కూడా అన్నారనమాట. అండ్ కామన్వెల్త్ ఎందుకు కండక్ట్ చేస్తారు మెయిన్గా, ఎందుకు అంటే టు యునైట్ ది కామన్వెల్త్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఒక కామన్వెల్త్ కంట్రీస్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తీసుకురావడానికి, ఒక కోఆపరేషన్ తీసుకురావడానికి, అది ఎలా అంటే ఒక స్పోర్ట్ విధానంలో ఒక కోఆపరేషన్ అనేది తీసుకురావడానికి మనకి మెయిన్గా కామన్వెల్త్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ మనకి నాట్ ఇన్ దిస్ ఇయర్, ఇన్ 2030 మనకి అహ్మదాబాద్లో మనకి ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది ఇన్ ది ఇయర్ 2010. అండ్ నౌ అగైన్ ఆఫ్టర్ 20 years ఆల్మోస్ట్ మనకి 2030లో అహ్మదాబాద్లో ఈ యొక్క గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. Well, next question. Recently, who has been appointed as India Trade Promotion Organization అన్నమాట. ITPO ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే మెయిన్గా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట. ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తారు, ఎక్స్టర్నల్ ట్రేడ్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తారు. సో దట్ ట్రేడ్ అనేది బయర్స్కి ఇంకా సెల్లర్స్కి మధ్యలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దట్ ట్రేడింగ్ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే మెయిన్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లాగా ఈ యొక్క ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ మెయిన్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తారు బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్, సో దట్ మనకి ట్రేడింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. అండ్ ఇట్ విల్ బీ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. కాబట్టి వీళ్ళు ఈ ట్రేడింగ్ మార్కెట్స్ అనేవి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా మనకి రీసెంట్గా చైర్మన్ అది అపాయింట్ అవ్వడం జరిగింది. అది ఎవరు అంటే జావేద్ అష్రఫ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ చైర్మన్ ఆఫ్ ITPO అండ్ హీ హ్యాస్ మేడ్ అండ్ కాంట్రాక్ట్ 2 years పాటు తిను ఈ యొక్క సర్వీస్లో కొనసాగడం జరుగుతుందన్నమాట. Well, next question. Recently, who won Australian Open 2025 men's singles badminton title? Australian Open 2025 singles badminton title ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే మనకి లక్ష్య సేన్ హ్యాస్ వన్ ది టైటిల్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ అనమాట. దీని ఇంతకుముందు మనకి ఇండియా టైటిల్ కూడా విన్ అవ్వడం జరిగింది. అండ్ లక్ష్య సేన్ బిలాంగ్స్ టు ఇండియా అనమాట. సో ఇంతకుముందు తిను ఇండియాస్ సింగిల్ టైటిల్ ఇన్ సిడ్నీ. ఈ యొక్క మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే మనకి సిడ్నీలో జరిగింది. అండ్ హీ హ్యాస్ డిఫీటెడ్ జపాన్కి చెందిన యుషి టాంకాని డిఫీట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ ఇయర్కి గాను ఫర్ ద ఫస్ట్ టైం ఇతను ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ టైటిల్ని విన్ అవ్వడం జరిగింది. అండ్ ఇంతకు ముందు కూడా తను ఇండియా ఓపెన్ని విన్ అవ్వడం జరిగింది. ఇండియా ఓపెన్ హ్యాస్ వన్ ఇన్ ది ఇయర్ 2022 అండ్ కెనడా ఓపెన్ కూడా విన్ అవ్వడం జరిగింది ఇన్ ది ఇయర్ 2023. అండ్ ఈ ఇయర్ అంటే 2025లో హీ హ్యాస్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్
ఇంతకుముందు లక్ష్య సేన్ ఏమేమి విన్ అయ్యారు? హ్యాస్ వన్ ఇండియా ఓపెన్ ఇన్ ది ఇయర్ 2022 అండ్ కెనడా ఓపెన్ ఇన్ ది ఇయర్ 2023 అండ్ ఇన్ ది ఇయర్ 2025 హీ హ్యాస్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనమాట. అండ్ హీ హ్యాస్ వన్ అగైన్స్ట్ ది జపాన్కి చెందిన యూషి టాంకాకి అగైన్స్ట్ హీ హ్యాస్ వన్ దిస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నల్సా? నల్సా అంటే ఏంది? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏం చేస్తుంది అంటే మెయిన్గా లీగల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టు ది ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న పీపుల్కి. వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి, వాళ్ళ ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవడం ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి, సో వాళ్ళని ఉద్దేశించిగా మెయిన్గా ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. అంటే మెయిన్గా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న పీపుల్కి వీళ్ళు లీగల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా రీసెంట్గా మనకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఫర్ నల్సా రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క అపాయింట్ ఎవరు అయ్యారు అంటే మనకి విక్రమ్ నాథ్. జస్టిస్ విక్రమ్ నాథ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నల్సా. అండ్ ఈ అపాయింట్మెంట్ ఎవరు చేశారు అంటే ఇట్ ఈస్ బీన్ నామినేటెడ్ బై ది ద్రౌపది ముర్ము. అండ్ ఇది అండ్ చీఫ్ జస్టిస్ తర్వాత నెక్స్ట్ సుప్రీం నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే విక్రమ్ నాథ్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనకి సూర్యకాంత్ తర్వాత మనకి ఇప్పుడున్న సిజిఐ సూర్యకాంత్ గారి తర్వాత నెక్స్ట్ విక్రమ్ నాథ్ ఈస్ గోయింగ్ టు టేక్ ది చార్జ్ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 months అనమాట. 7 monthsకి గాను హీ ఈస్ గోయింగ్ టు బికమ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో నల్సా అనేది ఒక ఎపెక్స్ బాడీ అనమాట విచ్ విల్ ప్రొవైడ్ లీగల్ సర్వీసెస్ టు ది ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్. అండ్ ఈ యొక్క అపాయింట్మెంట్ ఎవరికి ఇస్తారు అంటే మెయిన్గా సీనియర్ మోస్ట్ జడ్జ్ అంటే చీఫ్ జస్టిస్ తర్వాత నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో తనకి ఈ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా మనకి ఇప్పుడు రీసెంట్గా మనకి జస్టిస్ విక్రమ్ నాథ్ గారికి హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నల్సా. Well, next question. According to 2025 femicide report by United Nations Office on Drugs and Crime and UN Women, how many women and girls were being killed intentionally in 2024? ఎక్స్క్యూజ్ మీ. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఈ యొక్క రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే ఫెమిసైడ్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అండ్ UN Women ఈ యొక్క రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం 83,000 women ఆర్ బీన్ కిల్డ్ ఇన్ ది ఇయర్ 2024 అనమాట. అంటే నియర్లీ 60% ఆఫ్ ది డెత్స్ అంటే ఈ 83,000లో నియర్లీ 60% ఆఫ్ ద డెత్స్ ఆర్ బీన్ డన్ బై ది ఇంటెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇంటిమేట్ ఫ్యామిలీ మెంబర్స్ వల్లే ఈ యొక్క డెత్స్ అనేవి అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క డెత్స్కి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే ఇంప్రూవ్డ్ టెక్నాలజీ. ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం ఈ యొక్క డెత్స్కి ఒక మెయిన్ కారణం ఏంటి అంటే ఇంప్రూవ్డ్ టెక్నాలజీ, సైబర్ టాకింగ్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఈ యొక్క డెత్స్ అనేవి అవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క డెత్స్లో అట్లీస్ట్ 60% ఆఫ్ దిస్ డెత్స్ వెర్ డన్ బై ది ఇంటిమేట్ పార్ట్నర్స్ ఇట్ సెల్ఫ్. అంటే మెయిన్గా హస్బెండే కానీ లేకపోతే హస్బెండ్ ఫ్యామిలీ కానీ లేకపోతే మాది పేరెంట్స్ సైడ్ అమ్మాయి పేరెంట్స్ సైడే కానీ ఏదైతే ఇంటిమేట్ ఫ్యామిలీ ఉంటుందో ఇంటిమేట్ ఫ్యామిలీ మెంబర్స్ వల్లనే ఈ యొక్క డెత్స్ అనేవి అవ్వడం జరిగింది. సో ఈ యొక్క డెత్స్లో మనకి ఆఫ్రికా హ్యాస్ టాప్డ్ అనమాట. ఆఫ్రికా తర్వాత మనకి అమెరికన్ కాంటినెంట్ తర్వాత ఓషానిక్ అండ్ ఏషియా అండ్ యూరోప్ కూడా అవ్వడం జరిగింది అనమాట. ద థీమ్ నెక్స్ట్ అంటే 2025కి థీమ్ ఏంటి అంటే యునైట్ టు ఎండ్ డిజిటల్ వైలెన్స్ అగైన్స్ట్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. ద థీమ్ ఫర్ International Day for Elimination of Violence Against Women 2025 is Unite to End Digital Violence Against All Women and Girls anamata. Well, next question. Recently, which city becomes the world's most populous city? ఈ ఏషియన్ కాంటినెంట్లో వరల్డ్స్ మోస్ట్ పాపులర్ సిటీ ఏది అంటే మనకి రీసెంట్గా జకార్టా. ఏషియన్ కాంటినెంట్లో ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ సిటీ ఏది అంటే జకార్టా అనమాట. జకార్టా వచ్చేసి మనకి ఇండోనేషియాకి సంబంధించింది అనమాట. సో ఇండోనేషియాకి సంబంధించిన జకార్టా ఈజ్ ది వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ అనమాట. వైల్ ఢాకా బంగ్లాదేశ్కి సంబంధించిన ఢాకా ఈస్ ఇన్ ది సెకండ్ పొజిషన్. అండ్ మనకి ఫస్ట్ వచ్చేసి జకార్టా ఉంది, సెకండ్ వచ్చేసి ఢాకా ఉంది, థర్డ్ టోక్యో జపాన్ ఉంది, దాని తర్వాత న్యూఢిల్లీ షాంఘై చైనాకి సంబంధించింది, గాంజో కైరా మనీలా అండ్ కల్కట్టా అండ్ సియోల్ అంటే ఇండియాకి సంబంధించినవి టూ సిటీస్ ఉన్నాయన్నమాట, కల్కట్టా అండ్ ఢిల్లీ.
ఈ 2 cities టాప్ 10లో 2 cities ఆఫ్ ఇండియా ఆర్ ఇన్ ది వరల్డ్స్ మోస్ట్ పాపులర్ సిటీ లిస్ట్లో ఇండియాకి సంబంధించిన 2 cities కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకి ఢిల్లీ అండ్ కల్కట్టా. అండ్ వరల్డ్స్ మోస్ట్ పాపులర్ సిటీ ఏది అంటే మనకి జకార్టా, ఇండోనేషియాకి సంబంధించిన జకార్టా ఈజ్ ది వరల్డ్స్ మోస్ట్ పాపులర్ సిటీ. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఢాకా, బంగ్లాదేశ్కి సంబంధించిన ఢాకా ఈజ్ ది సెకండ్ మోస్ట్ పాపులర్ సిటీ. ఇది మెయిన్గా ఏంటి అంటే ఏషియన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ని తీసుకొని ఈ యొక్క రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ బస్ట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్వీల్డ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ డే. మనకి 26 నవంబర్ రోజు సంవిధాన్ దివస్ జరుపుకోవడం జరిగింది కదా. సో ఈ సంవిధాన్ దివస్ రోజు మనకి యునెస్కో హెడ్ క్వార్టర్స్ అయిన ప్యారిస్లో మనకి ఒక స్టాచ్యూ అనేది, అంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ అనేది అన్వీల్ అవ్వడం జరిగింది. సో ఈ అన్వీల్ అయిన సందర్భంగా పిఎం మోడీ హ్యాస్ సెడ్ దట్ దిస్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ ది ఇండియా బికాస్ ఎందుకు అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ ట్రిబ్యూట్ అనమాట టు ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ఆర్కిటెక్ట్కి ఇది ఒక గ్రేట్ ట్రిబ్యూట్ అని చెప్పేసి పిఎం మోడీ హ్యాస్ అడ్రస్ ఇన్ దాట్ మీటింగ్ అనమాట. సో ఈ యొక్క స్టాచ్యూ ఎక్కడ అన్వీల్ అవ్వింది అంటే మనకి యునెస్కో హెడ్ క్వార్టర్స్ అయిన ప్యారిస్లో అన్వీల్ అవ్వడం జరిగింది. అండ్ ఈ అన్వీలేషన్ ఎప్పుడు జరిగింది అంటే ఆన్ ది సంవిధాన్ దివస్, దట్ ఈస్ ఆన్ 26 నవంబర్. అండ్ ఈ యొక్క స్టాచ్యూ ఒక స్కల్ప్ట్ ఎవరు అంటే మనకి నరేష్ కుమావట్ is sculpt of the స్కల్ప్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక బ్రాంజ్ మెటీరియల్తో ఈ యొక్క స్కల్ప్ట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వెల్, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనము ఈ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే 23 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్గా మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో I hope this video would be helpful for you, and yeah, thank you, and also please to subscribe to our channel Civic Adda.